నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. నేనైతే ఏం చెప్పాను? ఏం చెప్పారు? డోర్ క్లోజ్ చేద్దని చెప్పాను కదా. అది కాదు. చెప్పినా వినకుండా క్లోజ్ చేసుకున్నావు. లేదు లేదు, కొంచెం సేఫ్టీ కోసమే. సేఫ్టీ? అవును, నీకెందుకు ఈ సేఫ్టీ ఇదంతా? కేర్ఫుల్ గా ఉండాలని. తమరి సేఫ్టీ గురించి మేము చూసుకుంటాము. సరే, కంగారు పడకు, పద వెళ్దామా. ఎక్కడికి? పైకి. పైకా? ఎందుకు? నాకు ఈ విధంగా రూమ్ లో చేయడం అంటే ఇష్టం ఉండదు. నీటిగా మేడ మీద చల్లగా గాలేస్తుంటే అప్పుడే బాగుంటుంది, అంతే కదా? అమాయకంగా చూడకు. సరే పద వెళ్దాం. కమ్, లెట్స్ హావ్ ఫన్. కమ్, ఐ సెడ్ కమ్. ఎందుకు? రా. మెల్లగా నడుచుకుంటూ పైకెళ్ళాలి, లేదంటే జానకి లేచిపోతుంది, అర్థమైందా? అది కాదండి, పైకెందుకు? ఫాస్ట్ గా రా, మేడ మీదకి వెళ్దాం. రా, సైలెంట్ గా రా. ఫాస్ట్ గా రమ్మని చెప్తున్నాను కదా. రా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఏంటది? అయ్యో, బెలూన్ తీసుకొచ్చావా? ఏంట్రా నువ్వు, ఒక బెలూన్ కూడా తెలియదా? లేదు. సరే ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే వేచి. ఎక్కడికి వెళ్ళదు. భయపడిపోయి కిందికి ఎక్కడికైనా పారిపోకు. ఏంటి చూస్తున్నావు? ఇందులో బెలూన్స్ మాత్రమే కాదు, వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. తీసుకో, నీకు ఇష్టమైన కలర్ తీసుకోరా. తీసుకో. ఓ, ఈ బెలూనా? ఓకే. ఈరోజు జానకి పెద్దమ్మ బర్త్డే, సో 12కి ఆవిడికి సర్ప్రైజ్ పార్టీ చేయబోతున్నాను, చేయడానికి పిలిచాను. యా, ఓకే. ఏంటి చేద్దామా? స్టార్ట్ చేద్దామా? చేద్దాం. చేద్దామే. నువ్వు వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్లుగా అనిపించింది. లేదు. షూర్? అలాగా? లేదు, సీరియస్ గా లేదు. ఓకే, వేరే ఏదైనా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినా కూడా అది తప్పేం కాదులే. ఓకే రా, స్టార్ట్ చేద్దాం.